ఏంటన్నా బీసీ ఉద్యమం మొదలైనట్టేనా రాష్ట్రంలో ఈ రిజర్వేషన్కి సంబంధించి? బీసీ ఉద్యమం రూపాంతరం చెంది ఈరోజు అది ప్రజా ఉద్యమంగా మారింది. 14 తారీఖు నాడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవ రాజ్యసభ సభ్యులు ఈ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. సోమవారం 14న బీసీల నోటికాడ ముద్ద లాక్కోవడం, బీసీలకు నోటిఫికేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో సర్పంచులు ఎంతమంది అవుతారు, వార్డు మెంబర్లు ఎంతమంది అవుతారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎంతమంది అవుతారు, మనకు 42% రిజర్వేషన్లు ఇస్తే మన వాటా ఎంత వస్తుందన్న విషయాన్ని స్పష్టంగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ తెలుసుకొని ఈరోజు మనకు రాజ్యాధికారంలో భాగం అవుతాం. మనకు రాజ్యాధికారంలో మనకు సిద్ధిస్తుందనే ఉద్దేశంతో సంతోషంతో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న దాదాపుగా 100-200 మంది నోటిఫికేషన్లకు నామినేషన్ వేయడం కూడా జరిగింది. మరి బీసీ బిడ్డలు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 15 రోజుల నుంచి పోటీకి సిద్ధమవుతూ ఉన్న తరుణంలో నిన్న గౌరవ హైకోర్టు స్టే విధించడం అనేది 2 కోట్ల బీసీల ఆకాంక్షలపైన, ఆశయాలపైన నీరుగార్చిన విషయం ఉంది ఇది. అందుకే దీని నిరసనగానే ఈరోజు మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్ కృష్ణన్న గారు, అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీల పెద్దన్న మధుసూనాచారి గారు, పల్లె రవికుమార్ గారు, మిగతా దాదాపుగా 20కు పైగా ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, 32కు పైగా కుల సంఘాలతోటి ఈరోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీనిపైన అందరితో చర్చించి కార్యాచరణ, మనం 42% రిజర్వేషన్లు ఏ రకంగా సాధించుకోవాలి, మనం ఈ సాధనలో వెనకబడితే ఇంకా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వెనకబడితే మనం చాలా అన్యాయం అవుతాం ఉద్దేశంతో భవిష్యత్ కార్యాచరణను కూడా రూపొందించడం జరిగింది.